త్వరలో బీజేపీలోకి హరీష్ రావు గారు వెళ్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది బయట. అంటే ఈ విషయం గురించి ఎక్కువగా డిస్కస్ చేసేది బేసిక్‌గా కాంగ్రెస్ నాయకులే అని చెప్పొచ్చు. సో ఏంటంటే బట్టగాల్చి మీద పడేసినంత మాత్రాన అది జరుగుతుందంటారా అసలు? కాదమ్మా, హరీష్ రావు గురించి ప్రజలందరికీ తెలుసు. ఆయనకున్న కమిట్మెంట్ ఏంది, ఆయన కన్విక్షన్స్. ఆయన మొదటి నుంచి ఉన్నాడు పార్టీలో. అవును. పార్టీ పెట్టడం ముందు నుంచి కూడా. కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇవి ఎందుకోసం మాట్లాడుతున్నారంటే, హరీష్ రావు కూడా ఆ పార్టీలోకెళ్ళి వెళ్ళిపోతే ఇంకెవరు మిగిలరు కదా. అవును. కాబట్టి మీరు వచ్చేసేయండి మొదలే, మిగిలిన ఎమ్మెల్యేలు. ఈ హరీష్ రావే ఆ పార్టీలో ఉంటాడు. మీరుండి ఏం చేస్తారు అంటే, ఒక మైండ్ గేమ్ ఆడాలని చెప్పేసి థర్డ్ క్లాస్ ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని హరీష్ రావు గారు ఎప్పుడో ఖండించారు. ఆయన ఏ కోశాన కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ఎక్కడికి పోడు. రైట్. సరే, అయితే మరొక విషయానికొస్తే గనుక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్ని అంశాల మధ్య కూడా బీజేపీ పార్టీ నాయకులు ఎక్కడా కూడా దీని గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు, మాట్లాడట్లేదు. అలాగే కొంచెం అంటే ఏం జరిగినా కూడా ఇప్పుడు ముఖ్యంగా మొన్న చూసుకున్నట్లయితే కనుక ఒక 15-20 రోజులు స్టూడెంట్స్ ఎంత బారున నిరాహార దీక్షలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, కొట్లాట్లు కానివ్వండి, జైలుకి వెళ్ళడం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇన్ని జరిగాయి. కానీ బీజేపీ పార్టీ ఏ కోణాన ఏ పట్ల కూడా కనీసం దీని గురించి ఎక్కడ స్పందించలేదు. రేవంత్ రెడ్డి మీద ఇంత కామెంట్ కూడా చేయకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? నేను చాలా రోజుల నుంచి చెప్తున్నానమ్మా, వాళ్ళ మధ్య ఒక హిడెన్ ఎజెండా ఉంది, ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. బయటికి మాత్రం ఏంటంటే బీజేపీ కేసీఆర్ ఒకటే అని చెప్పుకుంటూ వచ్చారు, అవును. ముస్లిం ఓట్స్ను డైవర్ట్ చేసుకోవడానికి. అంటే ఎప్పటికైనా వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం సీఎంగా కొనసాగలేడు. దాన్ని ఆయనను దించే వాళ్ళు ఎవరో కాదు, కాంగ్రెస్ వాళ్ళే. బీఆర్ఎస్ రోల్ ఏమి ఉండదు. రేపు ఆయన కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన తర్వాత వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఈ కూటమికి నాయకత్వం వహించబోయేది రేవంత్ రెడ్డి. వాళ్ళేమి 5 ఏళ్ళు ఆయన కొనసాగనివ్వరు. ఆ పార్టీలో అనేక గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు కొనసాగనివ్వరు. కేంద్రంలో కూడా వాళ్ళకు రేవంత్ రెడ్డి గారి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే ప్రజలకు తెలుస్తాయి. 1 ఇయర్ 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఆయన సీఎంగా కొనసాగించే అవకాశం అయితే కనబడట్లేదు. కాబట్టి ఆ పార్టీయే తనంతట తను నాశనం చేసుకుంటుంది తప్ప ఆ పార్టీని ఎవరో ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే ఇందాక మనం చేరికల గురించి మాట్లాడుకున్నాం కదా సార్. అయితే ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ అంటే ఈ క్వశ్చన్ నేను ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ని అడిగితే వచ్చేటోళ్ళకి సిగ్గు లేదు, మాకెందుకు తీసుకునేటోళ్ళకి అన్న మాట యూజ్ చేశారు వాళ్ళు. సో దీని గురించి అంటే మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవమ్మా, ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవు. అప్పుడప్పుడు అవసరాలను గట్టెక్కించుకోవడానికి, అవతల వాడిని బలహీనుడు అయినట్టు చూపెట్టడానికి ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. ఎవరికి నిజాయితీ లేదు. ఇప్పుడు పాలిటిక్స్లో మనం వెతుక్కోవాలి. అదే కనీసం టీఆర్ఎస్ ఏంటంటే ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన పార్టీ కాబట్టి ఆడ మనకు కొద్దిగా నిజాయితీ పనులు కనబడతారు, కొంత డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు కనబడతారు, అభివృద్ధి పట్ల కొంత పనిచేసిన వాళ్ళు మనకు కనబడతారు. కానీ మిగిలిన పార్టీలలో ఆ రకమైన కమిట్మెంట్ ఎవరికి కనబడదు. ప్రజల పట్ల ప్రేమ కానీ, ఎలక్షన్లలో గెలవడానికి మేము వట్టికి గెలిచినామా, డబ్బులు పెడితేనే గెలిచాం కదా, మాకు వట్టిగా టికెట్ ఇచ్చిందా, ఇట్లా మాట్లాడే వాళ్ళే కనబడతారు మనకి. ఒకటి ఏంటంటే ఒక 40 మంది కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచినప్పుడు వాళ్ళ ప్రజలలో పోయి పనిచేస్తుండాలి, ప్రజల సమస్యలను పట్టించుకుంటూ ఉండాలి. కనీసం ఈ నిరుద్యోగులు లాంటి వాళ్ళను రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టి మనల్ని గెలిపించిన నిరుద్యోగులు వాళ్ళకు మనం అన్యాయం చేయకూడదని అడగాలి. కానీ అంతా వాయిస్లెస్ పీపుల్ అయిపోయారు అక్కడ. ఏ ఎమ్మెల్యేకు గొంతు లేదు, ఏ ఎమ్మెల్యే గట్టిగా మాట్లాడలేడు. అంటే ఇదంతా రాజకీయం పూర్తిగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన స్వభావాన్ని పోగొట్టుకోలే. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఆ పార్టీ ఎప్పటిలాగానే ఉంది. రాజశేఖర రెడ్డి కదా మొదలుపెట్టింది పార్టీ ఫిరాయింపులను. మరి రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన పార్టీ ఫిరాయింపులను రేవంత్ రెడ్డి ఎట్లా ఆపుతాడు, కొనసాగిస్తాడు? ఆయన ఫాలో అయ్యే వ్యక్తి కదా ఆయన. రాహుల్ గాంధీ చెప్పాడు, యాంటీ డిఫెక్షన్ లా అనేది తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 84 తర్వాత ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ వచ్చింది, రాజీవ్ గాంధీ తెచ్చాడు. దాన్ని గౌరవిస్తానని చెప్పింది ఎవరు? ఆయన కొడుకు రాహుల్ గాంధీ. ఇక్కడ కూడా చెప్పాడు ఎలక్షన్ స్పీచ్లలో, ఎవరైనా వేరే పార్టీల నుంచి వచ్చినట్టయితే రాజీనామా చేసి రావాలి, మళ్ళీ గెలవాలి. బట్ ఇవాళ వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నాడు, దాని మీద ఏం మాట్లాడట్లేదు. అంటే ఇదంతా ఏంటంటే చెప్పడం, ఎలక్షన్లప్పుడు ప్రజల్ని మోసం చేయడానికి ఏదైనా చెప్తాం. మేము ఏ అమెండ్మెంట్ చేసినా, రాజ్యాంగంలో ఎన్ని మార్పులు చేసినా మేమే వాటిని అనుసరించము. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి. కోర్టులు కూడా ఏం చేస్తాయంటే
కాలయాపన చేస్తూ పుణ్యకాలాన్ని దాటేస్తూ ఉంటాయి. అసెంబ్లీ స్పీకర్ తనకున్న రాజ్యాంగ హక్కులేంటో ఆయనే దాన్ని గమనించే పరిస్థితిలో కూడా ఉండడు. సీఎం ఏం చెప్తాడో దాన్ని ఆయన అమలు చేస్తాడు. ఒక నిష్పక్షపాతంగా న్యూట్రల్గా ఉండాల్సిన స్పీకర్ పోస్టు ముఖ్యమంత్రి చేతిలో ఒక పప్పెట్ లాగా అయిపోతున్నారు. మన ఒక రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా కూడా ఆయన ఎదురు తిరిగిన రోజు ఆయన దించేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏం లేదు, ప్రజల లోపల చైతన్యం రానంత వరకు, ప్రజల్లో ఆ సోయి తెచ్చుకునేంత వరకు ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. మనం వ్యాఖ్యానిస్తూనే ఉంటాం. మౌలికమైన మార్పులు అయితే ఏం రావు. రైట్ సార్. అయితే గతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఉంది. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు సిఎల్పిని విలీనం చేసుకున్నారు. రాజ్యాంగం చట్ట ప్రకారం సిఎల్పిని విలీనం చేసుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద చాలా వరకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. జనాలు కూడా దాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని తప్పుపట్టారు. వ్యతిరేక నినాదాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అదే పరంగా కాంగ్రెస్ నాయకులు చేయాలనుకుంటున్నారు. మంచిదే కదా. కేసీఆర్ గారికి ఏ ఫలితం అయితే దక్కిందో రేపు రేవంత్ రెడ్డి కూడా అదే ఫలితం దక్కుతుంది. ఇప్పుడు అవి చేసినందుకే కదా కేసీఆర్ గారిని ఇంట్లో కూర్చోబెట్టారు. టీఆర్ఎస్ ఓడిపోవడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. 88 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత వాళ్ళని విలీనం చేసుకోవాల్సిన అవసరం ఏముండే? అది పార్టీ చేసిన తప్పు. అది ఆ తప్పుకు శిక్ష పడింది, ఎలక్షన్లో ఓడించారు. రేవంత్ రెడ్డి అదే తప్పును రిపీట్ చేస్తే రేవంత్ రెడ్డికి వేరే ఫలితం ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి కూడా అదే ఫలితం వస్తుంది. అందుకే చాలా గట్టిగా చెప్తున్నాను నేను, నెక్స్ట్ కాంగ్రెస్ రాదు, ఖచ్చితంగా ఆ పార్టీ డిపాజిట్లు పోగొట్టుకుంటుంది అన్ని స్థానాల్లో అని చెప్పేది. ఎందుకంటే కేసీఆర్కి ఏ శిక్ష చేశారో ప్రజలు రేవంత్ రెడ్డి కూడా అదే శిక్ష చేస్తారు. రైట్ సార్. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే కనుక దాని మీద ఎంత పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారో మనందరికీ తెలిసింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా నిండు కుండలా కనబడుతుంది అన్నమాట. సో రీసెంట్గా దాన్ని రిపేర్ చేసినటువంటి ఖర్చు కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించట్లేనటువంటి అంశాలు కూడా మనకు కనపడుతున్నాయి. మరి ఏంటి అంటే వీళ్ళు చేసిన కామెంట్స్ అన్ని మరి అంత చాలాసార్లు చెప్పామమ్మా, మేడిగడ్డ అనేది జస్ట్ చిన్న రిపేర్. అది అదేమి మేడిగడ్డ పనికిరాదు అని చెప్పడానికి కాదు. 8 బ్లాకులలో ఒక బ్లాక్ కొంచెం దెబ్బతిన్నది అని అన్నాం. రిపేర్లు చేపట్టలేదమ్మా. ఇప్పుడు ఏంటంటే తాత్కాలికంగా మేడిగడ్డ డ్యామ్కు మరింత నష్టం వాటిల్లకుండా ఉండడానికి గేట్లు పూర్తిగా ఓపెన్ చేసి పెట్టాలి వర్షాకాలం. కేసీఆర్ గారు కూడా 5 ఏళ్ళు గేట్లన్నీ ఓపెన్ చేస్తే పెట్టేవాళ్ళు. ఫ్లడ్ వచ్చినప్పుడు ఆపకూడదు అన్నట్టు. బ్యారేజీ పైనుంచే కాదు, బ్యారేజ్ గేట్ల లోపల నుంచి కూడా వెళ్ళిపోవాలి. అయితే ఒక 3 గేట్లు ఇది 7వ బ్లాక్లో క్రాక్స్ రావడం వల్ల తెరుచుకోలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే వాటిని కట్ చేశారు. ఆ కట్ చేసి ఆ 7వ బ్లాక్ కొట్టుకుపోకుండా కింద గ్రౌటింగ్ చేసి మళ్ళీ సిమెంట్ ప్యాచ్ చేశారు. అంటే ఆ వరదకు ఎక్కడైతే క్రాక్స్ వచ్చినాయో అది కొట్టుకుపోకుండా ఉండటానికి. అయితే ఇది ఏంటంటే మరింత నష్టం వాటిల్లకుండా ఉండడానికి చేసిన ఒక ముందు జాగ్రత్త చర్య అని చెప్పి గమనించాలి. రిపేర్స్ ఎప్పుడు మొదలవుతాయంటే డిసెంబర్ తర్వాత మొదలవుతాయి. డిసెంబర్ నుంచి మే వరకు రిపేర్లు చేస్తారు. ఆ రిపేర్లు చేసిన తర్వాత మళ్ళీ మేడిగడ్డ పూర్తి ఉపయోగంలోకి వస్తుంది. అయితే వర్షాకాలంలో మేడిగడ్డ దగ్గర గేట్లు వేయరు కాబట్టి లిఫ్ట్ చేసుకోవడానికి మనకి ఎప్పటికీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఆ నిండుగా పోతుంది కదా గోదావరి, బ్యారేజ్ గేట్లను తట్టుకుంటూ ఇప్పుడు మనకు అన్ని మోటార్స్ కూడా పనిచేయించవచ్చు. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌస్లో వాటర్ ఫుల్గా ఉంది. కానీ ఇక్కడ అన్ని చెరువులలో నీళ్ళు ఉంటున్నాయి వర్షాకాలం కాబట్టి. కొంచెం అవి రిసీడ్ అయిన తర్వాత మొదటి పంటకు సపోజ్ డ్రై స్పెల్ వస్తుంది. ఇప్పుడు ఆగస్టులో, ఈసారి జూలై మిడ్ నుంచి ఆగస్టు వరకు వర్షాలు పడవు. అప్పుడు ఏం చేస్తారంటే చెరువులలో నీళ్లు మిడ్ మానేర్లో వాటర్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది లిఫ్ట్ చేసుకొని. మనకి ఎప్పుడు మేడిగడ్డ ఉపయోగంలోకి వస్తుంది అని అంటే మంచిగా ఉన్నప్పుడు రిపేర్ చేసిన తర్వాత ఓన్లీ ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్ ఈ 4-5 నెలలు మాత్రమే గేట్లు వేసి హెడప్ కోసం ఆ నీళ్ళని ఆపుతాం మనం. ఆ టైంలో మేడిగడ్డ నుంచి కిందికి నీళ్ళు రావు. ఆ 5 నెలలు లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వేసంగి పంటలకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మేడిగడ్డ రిపేర్ చేసిన తర్వాత అది ఉపయోగపడుతుంది. ఈ నెక్స్ట్ సీజన్లో రిపేర్లు ఉంటాయి కాబట్టి నీళ్ళు ఆపుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఎవరైతే మేడిగడ్డ నీళ్ళ మీద ఆధారపడ్డ రైతులు ఉన్నారో, ముఖ్యంగా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల మీద ఆధారపడ్డ రైతులు ఉన్నారో వాళ్ళకు నెక్స్ట్ యాసంగి పంటలు ఉండవు. వర్షాకాల పంటలు ఉంటాయి తప్ప యాసంగి పంటలు ఉండవు. ఇంకో యాసంగి పంట పోయిన తర్వాత మళ్ళీ వచ్చే
2026 ఆ టైంలో యాసంగి పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. 25లో అయితే నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. 26లో కూడా 24, 25 ఇది 25, 26లో కూడా ఇచ్చే అవకాశం ఉండదు. రిపేర్లే అవుతాయి. రైట్. అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఈ ఫాల్స్ అలిగేషన్స్ గురించి ఏం చెప్తారు? అది మొదటి నుంచి మనం చూస్తున్నది ఎన్నికల కోసం వాళ్ళు చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేశారు. అయితే వన్ సైడ్ అయింది అది. నేను ఒక్కని తప్ప నాకు తెలిసి వీటి మీద ఎవరు పెద్దగా మాట్లాడలేదు. అప్పుడప్పుడు కొద్దిగా హరీష్ రావు గారు మాట్లాడారు. అయితే పోవాల్సినంతగా పోలేదు మా వాయిస్. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలనే ప్రజలు నమ్మారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ టీఆర్ఎస్ ఓడిపోవడానికి అబద్ధాలు అసత్యాలు ప్రధానంగా ఉపయోగపడ్డాయి. బట్ నెక్స్ట్ ఇట్లుండదమ్మా. ప్రజలకు అర్థమైంది మేడిగడ్డ ఏంది అనేది. ఇప్పుడు రోజు ఫోటోలు చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు. కాబట్టి మేడిగడ్డ మీద అసత్యాలు ప్రచారం చేశారనేది ప్రజలకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో దాని రిజల్ట్ మనకు కనబడుతుంది.